హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఐఆర్ పెన్షన్‌కు సంబంధించి ఒక ముఖ్య సమాచారం అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఈపీఎస్ 95 ఐఆర్ పెన్షన్‌దారులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ పెంపుదల కోసం ఐఆర్ పెన్షన్ ఆప్షన్‌కు సంబంధించిన 15,24,000 దరఖాస్తులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు లభించాయి. సుప్రీంకోర్టు 2022 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఇచ్చిన తీర్పుకు ఆధారంగా అర్హులైన సభ్యులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈపీఎస్ 95 ఐఆర్ పెన్షన్ గురించి తెలుసుకుందాం. ఈపీఎస్ 95 ఐఆర్ పెన్షన్ అంటే ఏంటి? సాధారణంగా ఈపీఎఫ్‌లో యజమాని వాటా కింద బేసిక్ వేతనంలో 8.33% మొత్తాన్ని జమ చేస్తారు. ఎవరైతే ఐఆర్ పెన్షన్ ఎంపిక చేసుకుంటారో వారికి అందులో నుంచి పెన్షన్ కంట్రిబ్యూషన్ కింద కొంత మొత్తం కట్ చేస్తారు. ఎవరైతే ఈ ఐఆర్ పెన్షన్ స్కీమ్‌లో ఉంటారో వారికి చివరి 60 నెలల సగటు పెన్షనబుల్ జీతం ఆధారంగా పెన్షన్ అందిస్తారు. ఈ లెక్కను చూస్తే అర్హులైన సభ్యులకు రిటైర్మెంట్ తర్వాత భారీగా పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ పెన్షన్ స్కీమ్ కోసం 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన సభ్యులు 58 ఏళ్లు వయసు నుంచి అర్హులవుతారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే 2022 నవంబర్ 4న సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఇందులో అర్హులైన సభ్యులకు ఐఆర్ పెన్షన్ కోసం ఎంపిక చేసుకున్న అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల్లో దరఖాస్తులు పరిశీలించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ కార్యాలయంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి కార్యాలయంలోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జోన్ నుంచి అత్యధికంగా 1,65,000 దరఖాస్తులు వచ్చాయి. రెండో స్థానంలో ముంబై, బంద్రా జోన్ నుంచి 1,26,000 దరఖాస్తులు నమోదయ్యాయి. అలాగే ఇంకా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే అయితే ఈ ఐఆర్ పెన్షన్‌కు సంబంధించి ప్రస్తుతం గమనించినట్లయితే ఆగస్టు 5 నాటికి దేశవ్యాప్తంగా 1,595 ఐఆర్ పెన్షన్ దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇందులో అత్యధికంగా పంజాబ్, హిమాచల్ రాష్ట్రానికి చెందినటువంటి 3,000కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత ఢిల్లీలో దాదాపు 1,300కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. అయితే తెలంగాణలో మాత్రం కేవలం 500 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కాగా ఈపీఎఫ్ అధికారులు ఎప్పటికప్పుడు దరఖాస్తుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం నిర్వహిస్తున్నారు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే ఐఆర్ పెన్షన్‌కు సంబంధించిన దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ రంగాలకు చెందినటువంటి ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఐఆర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉద్యోగులు పలుమార్లు ఆందోళన సైతం నిర్వహించారు.